రోజు మనకి దేవుడి గురించి భక్తుల గురించి తెలుసు. గురువులు, జగద్గురువులు, సద్గురువులు, ఇలాగా గురువుల్లో 8 రకాలు ఉంటారు. పదార్థ జ్ఞానాన్ని ఇచ్చేవాడు అధ్యాపకుడు అవుతాడు, గురువు కాడు. పరమార్థ జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు అవుతాడు. ఇలాగా మనకి బాగా మంచి పేరు పొందిన జగద్గురువులలో శారదాపీఠానికి చెందిన శ్రీ 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 నృసింహ భారతి స్వామి వారు సాక్షాత్ నరసింహ స్వరూపంగా కొనియాడబడతాడు అక్కడ. ఎందుకంటే ఆయన చేసిన లీలలు అన్నీ ఇన్ని కావు, ఒక మనిషికి ఇంతటి శక్తి ఉంటుందా అని అందరు ముక్కున వేలేసే సంఘటనలు ఆయన జీవితంలో ఎన్నే జరిగినాయి. అందులో ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఒకసారి స్వామివారు తన దండాన్ని, సత్యదండాన్ని పట్టుకొని తన శిష్య పరివారంతో మధురై మీనాక్షికి దర్శనం కోసం వెళ్తాడు. అక్కడ లోకల్గా ఉండే ప్రధాన అర్చకులు ఏం చేస్తారంటే, వీళ్ళని మామూలుగా జగద్గురువులు వస్తే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆ దేవాలయంలోని అర్చకుడు వాళ్ళని పూర్ణ కుంభ స్వాగతం పలకాలి. ఎందుకంటే జగద్గురు అని అందరినీ అనరు, వాళ్ళ పీఠాన్ని బట్టి వాళ్ళ శక్తి స్థాయిలను బట్టి అది నిర్ణయం అయి ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం ఈ ప్రధాన అర్చకుడు పోయి ఆ జగద్గురుని పూర్ణ కుంభంతో స్వాగతం పలికి లోపలికి తీసుకుపోయి గర్భాలయంలో ఆయన చేత అభిషేకాదులు చేయించి తర్వాత అంతే వినమ్రంగా ఆ స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు ఇచ్చి అక్కడి నుంచి పంపించాలి. అక్కడ మదురైలో ఎలా అయిపోయి ఉంటుందంటే, అక్కడ అర్చకులది ఆర్భూటం ఎక్కువైపోయి ఉంటుంది. మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అనే స్థాయిలో వచ్చేసి ఉంటారు అక్కడే అర్చకులు. అలా ఉండే టైంలో ఎప్పుడైతే ఈయన మన జగద్గురు నృసింహ భారతి వారు అక్కడికి వస్తారో, శిష్య పరంపరలో ఒక 2 పరిగెత్తుకుంటూ పోయి చెప్తారు, అయ్యా అయ్యా మా స్వామివారు వస్తున్నారు, కొంచెం లోపలికి ఏర్పాట్లు చేయండి పూజకి అంటారు. వాళ్ళు మీరు చూసినారు లేదా, ఎవరైనా పాదుకలు కూడా వాళ్ళు ఎక్కడి వరకు తీసుకుని వస్తారంటే గర్భగుడి వరకు వేసుకుని వస్తారు. మనం ఏమనుకుంటాం, అహంకారం అనుకుంటాం. కాకపోతే వాళ్ళ లెక్క ప్రకారం జగద్గురువులు వాళ్ళ పాదుకలు గర్భాలయం వరకు వేసుకుని వస్తారు, గర్భాలయంలో మాత్రం లోపలికి వేసుకోండి. ఇక్కడ కూడా ఎవరైనా స్వామివాళ్ళు వస్తే పీఠాధిపతులు ఇక్కడ గర్భాలయం వరకు వాళ్ళ కట్టే చెప్పులు పాదుకలు పెట్టేసి అక్కడి నుంచి ముందుకు పోతారు. ఇలాగా స్వామి కొంచెం 5 నిమిషాలు ప్రశాంతంగా ఉంది. అలాగా నృసింహ భారతి స్వామిని చూడలేదేమో వాళ్ళు అనుకొని ఆ కింద ఉండే పరివారం వాళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ప్రధాన అర్చకుడిని కలిసి చెప్తారు, అయ్యా స్వామివారు వస్తున్నారు, లోపల గర్భాలయంలో కొంచెం పూజకి ఏర్పాట్లు చేయండి. ఆయన అంటాడు, జగద్గురు ఉంటే మీ మఠానికి ఉంటాడు, మాకి కాదు అని చెప్తాడు. ఈయన వెళుతూ వెళుతూ జగద్గురు చూస్తాడు, అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది శిష్యులకి అక్కడ ఉండే ప్రధాన అర్చకులు. అప్పుడు మెల్లిగా నడుచుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ పోతాడు. వాగ్వేదాలు జరుగుతుంటే మళ్ళీ ఒక 2 పంపిస్తాడు, ఏం కనుక్కొనిరా. ఈయన ఇక్కడే ఉండిపోతాడు ఒక పక్కకి. అక్కడికి పోయి వచ్చి వాళ్ళు మాట్లాడిన తర్వాత వచ్చి చెప్తారు, స్వామి ఇట్లా వాళ్ళు గర్భాలయ ప్రవేశాన్ని నిషేధించినారు, మీకు ఎందుకు అని అడుగుతాడు. ఎందుకంటే వాళ్ళ గుళ్ళో పద్ధతి లేదంట, జగద్గురు అయితే మీ మఠానికి అయినాడు, మాకి కాదని చెప్తున్నాడు. సరే అని గుళ్ళోనికి వాళ్ళ శిష్యుడికి చెవిలో ఒక మాట చెప్తాడు, నేను గర్భాలయం ముందు వాకిలి ముందు ఉంటాను, త్వరగా పోయిరా. ఆ శిష్యుడు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఈయన వచ్చి కరెక్ట్ గర్భాలయం ముందు నిలబడతాడు, నమస్కారం చేస్తాడు అమ్మవారికి. నమస్కారం చేసి తన వద్ద ఉన్న ఒక హారతి కర్పూరాన్ని తీసుకొని ఒక చిన్న పళ్ళెంలో వేసుకొని హారతి చేస్తారు. జగద్గురువులు ఎక్కడికి పోయినా పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. అలా తన దగ్గర ఉండే సామాగ్రితోనే బయట నుంచి ఆమెకి హారతి చేసి ఒకసారి నమస్సుమాంజలు అర్పించి ఆమె దగ్గర మోకరిల్లి ఆమె గడపకి తల వంచి నమస్కారం చేసి మళ్ళీ లేచి నిలబడతాడు. అంత లోపల ఆ శిష్యుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత తన జోలిలో నుంచి తీసి ఒక పచ్చి టెంకాయని ఇస్తాడు. అప్పుడు ఆ పచ్చి టెంకాయని తాను తీసుకొని కొద్దిగా పసుపు కుంకుమ గడప మీద వేసేసి ఆ గడప మీద ఆ పచ్చి టెంకాయని స్థాపన చేసి దానికి నమస్కారం చేసి అప్పుడు కొన్ని మంత్రాలు చదువుతాడు. లోపలుండే అర్చకులు లోపల ఉంటారు, బయట ఉండే భక్తాదులు బయట ఉంటారు. ఈయన గడపకి ముందు నిలబడి ఉంటాడు నమస్కారం చేసుకుంటూ. అలాగా ఎప్పుడైతే నమస్కారం చేసి కొన్ని మంత్రాలు చదివి ఆయన ఆవాహయామి 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 అని 3 సార్లు అంటాడు. ఆయన అనిన తర్వాత ఒక్కసారి అట్లా చేయి టెంకాయ చూపించి దాన్ని ఎట్లా టక్కనెత్తి జోలలో వేసేసి శిష్యుని వెళ్ళిపోని చెప్తాడు. వెళ్ళిపోయిన తర్వాత
వీళ్ళంతా పరివారం అంతా అమ్మవారికి వీపు చూపించకూడదు కాబట్టి అమ్మవారి వెనకాల 4 అడుగులు వేసేసి తర్వాత పక్కకు వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోతారు. అర్చకులకి ఏం అర్థం కాదు, వచ్చినారు లేదన్నా వెళ్ళిపోయినారు, పోతే పోనిపోయి అలిగితే ఎవరి కోసం ఇట్లా వింటల్లుడు అంటారు. తర్వాత కొద్దిసేపు తర్వాత ప్రధాన అర్చకులకి ఒక విషయం అవగతం అవుతుంది. గర్భాలయంలో కారు చీకట్లు కమ్ముకొని ఉంటాయి. అమ్మవారి ముఖంలో ఉండే తేజస్సు ఏమేమీ లేకుండా నల్లగా మారిపోయి ఉంటుంది. వాళ్ళకి ఒక్కసారిగా భయం అయిపోతుంది. ఉన్నట్టు ఇట్లయింది, ఏదైనా దీపాలు ఏమైనా అనుకున్నా ఆయనకి ఏమేమి లేదు, ఎట్లా ఉండేది అట్లే ఉంది అరేంజ్మెంటు. దీపాలు కాంతి ఇవ్వట్లేదు, అమ్మవారి ముఖంలో కాంతి అసలే లేదు. వీళ్ళు దీని గురించి చర్చాగోష్ఠి పెట్టుకుంటారు. అర్చకులు అక్కడ ఉండే మొత్తం వాళ్ళు ఎంతెంత బెటాలియన్ ఉన్నారో అందరూ వచ్చి కూర్చొని ఒక సభా మంటపంలో మీటింగ్ చేసుకుంటారు. ఏం ఎప్పుడు లేని చరిత్రలో అమ్మవారు ఇలా అయిపోయినారు కళావిహీనంగా. అప్పుడు ఒక ముసలాయన రిటైర్డ్ అయిన ఒక అర్చకుడు ఉంటాడు. ఆయన రోజు వచ్చి ఒక పక్కన కూర్చొని చూస్తూ ఉంటాడు అందరినీ. ఆయన వీళ్ళని పిలిపించి చెప్తాడు, మీరు పొద్దున ఎవరైనా దర్శనానికి వచ్చినప్పుడు కాదని చెప్పినారా అంటాడు. అంటే చాలామంది వస్తుంటారు, అందరినీ వదిలేక రాదు కదా అంటే, నేను అనుకుంటుండేది అది కాదు, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినారా? అప్పుడు చెప్తారు, ఆయన ఎవరో మన శృంగేరి పీఠాధిపతి అంటే నృసింహభారతి స్వామి వాళ్ళు వచ్చినారు ఆయన అంటాడు. ఆయన పట్టుకుపోయినాడు అమ్మవారిని అంటాడు. అదే అమ్మవారిని పట్టుకుపోయింది, ఇక్కడే ఉంది కదా విగ్రహం, నీకు అపకృతం కాదు, నేను అనుభవంతో చెప్తున్నాను. ఇప్పుడు మీ అమ్మ మళ్ళీ మీ గుళ్ళోకి రావాలంటే మీరంతా వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడండి. అప్పుడు వీళ్ళకి అర్థం కాదు, ఏం చేయాలి, అసలు ఏమని అడగాలి. అక్కడికి పోయి మేము మా దేవుళ్ళని మాకు ఇచ్చేసి అంటే నవ్వుతారు కదా అని. వాళ్ళకి అన్నీ అర్థమైపోతుంది. మీరు పోయి మీరు ఏదైతే తప్పు చేసినారో దానికి మీరు పశ్చాత్తాపడుతూ ఆయన కాళ్ళ మీద పడి వేడుకోండి మమ్మల్ని క్షమించమని. అప్పుడు కానీ ఆయన శాంతించాడు. ఆయన ఎవరో కాదరా ముట్టులారా, నృసింహంశతో పుట్టినవాడు సాక్షాత్ నరసింహస్వామి ఆ రూపంలో వస్తే మీరు గర్భాలయంలో వదలలేదంటే మీ అంత మూర్ఖులు ఇంకొకడు ఉన్నాడు. కనీసం మీ మాట కోసం కాకపోయినా ఆయన వర్చస్సు చూసైనా మీరు లోపలికి వదలాలి కదా. అప్పుడు అందరూ తల ఉంచుకుంటారు. ఇక పరుగున ఇదంతా బ్యాగ్ తీసుకొని ఇది సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో అందరూ కలిసి మళ్ళీ స్వామివారు ఎక్కడైతే విడిది చేసి ఉంటారో అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారి శిష్యులు బయట ఉంటారు. ఏం వచ్చినారు అంటే, లేదు స్వామివారిని కలిసాలని. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అడిగి వస్తామని లోపలికి పోయి అడుగుతారు. స్వామి వాళ్ళు వచ్చినారా సరే పంపి వాళ్ళు లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత ఆయన ప్రధాన అర్చకుడు వచ్చేసి దప్పున కాలు పడిపోతారు. స్వామి మమ్మల్ని మన్నించరు. ఎందుకు మన్నించాలని అడుగుతారు. అంటే స్వామి మీరు వచ్చినప్పుడు మేము దర్శనానికి వదలలేదు, అది నిజంగా మేము తెలిసి మా మూర్ఖత్వంతో అహంకారంతో చేసుకున్న తప్పు కాబట్టి మమ్మల్ని క్షమించాలా. ఆయన అంటాడు, ఇప్పుడు నేను క్షమించి ఏం చేస్తుంది, నేను వచ్చినప్పుడు మీరు వదలలేదు కదా. మీరు అనుకున్నట్టు అమ్మని చూడడానికి రాలేదు, అమ్మ నన్ను చూడాలనుకుని పిలిపించుకున్నందుకు వచ్చినాను నేను అంటాడు. అలాగా అమ్మ పిలిచినప్పుడు, నేను ఒక పిలుపు మీద వచ్చినప్పుడు, నా తల్లి పిలుపు మీద నేను వచ్చినప్పుడు నాకు నా తల్లికి అడ్డుపడేవాడు నువ్వెవడు వినువు. నీకు ఆ శక్తి లేదు, ఆ స్థాయి లేదు నీకు, ఇందుకే ఈ శిక్ష ఇచ్చినాను, నేను వెళ్ళిపోను. మా అమ్మని నాతో పాటే తీసుకెళ్తానంటాడు. అయ్యే అంత పని చేయొద్దంటప్ప, మధురై ఇంత పెద్ద క్షేత్రం, ఇంత పెద్ద గుడి, ఇంత పెద్ద ప్రాకారం, ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మధురై సంస్కృతి నాశనం అయిపోతుందని మీరు అమ్మవారిని తీసుకెళ్తే. అలా వాళ్ళు చాలాసేపు బ్రతిమాలికున్న తర్వాత అప్పుడు ఒప్పుకుంటాడు, సరే పోదాం పదా అని. కరెక్ట్ సాయంత్రం పూట ఆమెకి మంగళహారతి జరిగే సమయానికి ఆ పచ్చి టెంకాయతో ఆ శిష్యుడు జోలిని పట్టుకొని జాగ్రత్తగా వస్తుంటాడు. సీదా తీసుకొని వచ్చి అక్కడ ఆ గడపను నమస్కారం చేసి లోపలికి వెళ్ళి ఆమె ముందు ఆ పచ్చి టెంకాయని ఒక పూర్ణ కుంభంలో స్థాపన చేసి కొన్ని మంత్రాల ద్వారా ఆమెకి ఇట్లా అని ఆ విగ్రహానికి ఇట్లా అంటాడంటే ఒక్కసారి దాంట్లో ఉండే వర్చస్సు ఆమె ముఖంలోకి ధన్యని వచ్చేస్తారు. అప్పుడు అందరూ జయ జయ ధ్వానాలు చేస్తారు. అప్పుడు స్వామి నృసింహభారతి స్వామికి జయ జయ. అప్పుడు బయటకు వచ్చి చెప్తాడు, చూడు నాయన, భగవంతుడిలో గొప్పవాడు చిన్నవాడు అనే తారతమ్యాలు ఎప్పుడు ఉండవు. వాడి స్థాయి భక్తిని బట్టి వాడి గుర్తింపు ఎన్నిక ఉంటుంది. మీరు ఒకడు గొప్పవాడు ఒకడు చిన్నవాడు అని ఒక దేవుడి విషయంలో ఎప్పుడు రావద్దండి. ఎందుకంటే నీకు చిన్నవాడైనవాడు ఇంకొక విషయంలో నీకంటే గొప్పవాడై ఉంటాడు. అలాగా తారతమ్యాలు చూసే సమాజం మనం చూడకూడదు. ఈ రోజు నుంచైనా బుద్ధిగా ఉండండి అని చెప్పేసి అక్కడ స్వామివారి అమ్మకి మరొకసారి నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇలాగా జగద్గురువులు ఏ స్థాయి వ్యక్తులు అంటే, మధురై అమ్మవారు అంత సామాన్యమైన శక్తి కాదామె. ఆమె పవాడాలు చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో
ఆమె అనుభవాలు భారతీయులు చెప్పేది కాదు. ఒక ఫారినరు పీటర్ అని ఆయన ఒక మెడ్రాస్ స్టేట్ అంటే మెడ్రాస్ ఉమ్మడి మద్రాస్ స్టేట్గా ఉన్నప్పుడు దానికి గవర్నర్గా ఒక ఆయన పీటర్ అని ఆయన వస్తాడు. ఆయనకి పాపం ఇండియన్స్ మీద ఉండే ఒక గౌరవం ఏమంటే వీళ్ళ సనాతన ధర్మాన్ని ఆయన కూడా గౌరవిస్తుంటాడు. ఆయన అనుకుంటాడు దేవుడు ఎవరికైనా దేవుడే కదా, నేను చర్చికి వెళ్ళినట్టు వీడు గుడికి వెళ్తారు. ఆయన రోజు కారులో పోయేటప్పుడు అమ్మవారి గుడి ముందు నుంచి పోవాలి ఆయన కార్యాలయానికి. అలా వెళ్ళేటప్పుడు ఆయన తన చెప్పుల్ని ఆ కారులోనే వదిలేసి కిందికి దిగి నమస్కారం చేసి గుళ్ళోకి వెళ్తుండేలేని మళ్ళీ అక్కడ గోపురానికి నమస్కారం చేసి వెళ్ళిపోతుంటారు. అటువంటి ఆయన రోజు అలా తిరిగేటప్పుడు ఒకసారి మంచి వర్షం కురిసే రాత్రి ఆయనకి అలాట్ చేసిన క్వార్టర్లో ఆయన ఉంటాడు. అలాగా అలాట్మెంట్ చేసిన క్వార్టర్లో ఉన్నప్పుడు సడన్గా ఆయనకి ఒక లేడీ వాయిస్ వినిపిస్తుంది. ఆయన అక్కడి నుంచి పక్కకు తొలగిపోవాలి. ఆయన అనుకుంటాడు ఎవరైనా అరుస్తున్నారా అని, మళ్ళీ చూస్తాడు, మళ్ళీ ఒకసారి వినిపిస్తుంది. ఆయన కొంచెం ఇట్లా పక్కకు జరుగుతానే ఆయన ఉండే ఇల్లు పైకప్పు దూలం కూలి కరెక్ట్ ఆయన పడుకున్న మంచం మీద పడి మంచం జురుజైపోతుంది. అప్పుడు ఆయనకి చూస్తాడు, ఎవరు నన్ను పిలిచినారు, ఎవరు నన్ను లేపింది, చూస్తే ఎవరూ లేదు అక్కడ. అప్పుడు బయట పనిచేసేవాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు, ఏమైంది అని. లేదు అది కూలిపోయింది, ఇది పాత భవనం కదా. అప్పుడు బయటకు వచ్చి చూస్తే ఆకాశంలో అతనికి అమ్మవారి ఒక ఆకారం కనిపిస్తుంది. అప్పుడు ఆయన అమ్మవారిని అనుకుంటాడు, అమ్మా నువ్వే కాపాడావు, నీకు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు, ఏదేమైనా చేయాలంటే అగమం ప్రకారం నీకు ఏది ఇస్తే మంచిదో ఏది ఇస్తే చెడ్డదో నాకు తెలియదు, కానీ నువ్వు నన్ను పిలవడానికి వచ్చినప్పుడు ఆకాశంలో నేను చూసిన ఆకారంలో నీ కాళ్ళకి చెప్పులు లేదు, అందుకే నీకు చెప్పులు చేపిస్తానని అనుకుంటాడు. నన్ను లేపడానికి నువ్వు కాళ్ళకి చెప్పులు కూడా తొడకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసావు నన్ను కాపాడడానికి, అందుకే కృతజ్ఞతగా నీకు పాదుకలు చేయిస్తాను అని ఆయన రత్నాలతో వజ్రాలతో కూడిన పాదుకలు అమ్మవారికి చేపిస్తారు. ఇప్పటికీ పీటర్ పాదుకలని వాటిని అంటారు. సంవత్సరానికి ఒకరోజు ఆమె కార్యక్రమాలు జరిగేటప్పుడు, జాతర జరిగేటప్పుడు పీటర్ పాదుకల్ని ముందుగా పంపించి తర్వాత అమ్మవారి విగ్రహం ఊరేగింపు పెడుతుంది. అలాగా భారతీయులనే కాదు, భక్తి ఉండే ఏ దేశస్థుడైనా భగవంతుడి మీద గురి పెట్టాడంటే వాడికి గుర్తింపు దొరికే తీరుతుంది. పీటర్ మహాశయుడు ఎక్కడున్నాడో తెలియదు, కానీ ఆయన పేరు మీద ఉత్సవాలు మాత్రం నేటికి జరుగుతుంది. ఇది ఆయనకి అమ్మవారి మీద ఉండే భక్తి. ఇక మనం ఏదైనా ఒక పని చేస్తే ఏమనుకుంటామంటే ఎవరు చూడట్లేదు అని అనుకుంటాం. నిజమైన తాత్వికుడు ఎలా ఉంటాడంటే రామకృష్ణ పరమహంస చెప్పినట్టు ఒక శిష్యుడికి ఒక పండునిచ్చేసి ఎవరు చూడని చోట తినిరా అంటే ఆ పిల్లాడు 2 రోజుల తర్వాత కనిపించి ఆ మాడిపోయిన పండుని తెచ్చి మళ్ళీ గురువు గారి ముందు పెడతాడు. ఎందుకు తినలేదురా నాయన అంటే, స్వామి 2 రోజుల నుంచి దేవుడు లేని చోట ఎతుకుతున్నాను, ఎక్కడ దొరకట్లేదు, అందుకే ఆ పండుని అట్లే తెచ్చి వాపసు ఇచ్చేస్తున్నాను. తత్వపరమైన వాడు ఆలోచన చేసేది ప్రతి చోట దేవుడు నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు, దేవుడు నన్ను గుర్తిస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు అనే భయం ఎవరిలో ఉంటుందో వాడు తప్పు చేసే సాహసం ఎప్పటికీ చేయడు. ఎవడైతే దేవుడు నాకేం పని అని అనుకుంటాడో, ఎవడు దేవుడు అనుకుంటాడో వాడి తాట తర్వాత తీస్తాడు భగవంతుడు. ఎందుకంటే వాడి పూర్వజన్మ కర్మఫలం వల్ల వాడికి అన్ని అనుకూలంగా జరిగినా కూడా ఒక్కసారి కర్మ అనేది వికటించిందంటే నేననేవాడు రివర్స్ అయిపోతాడు. అందుకే ఒక భగవంతుడి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ఒక కర్మఫలాన్ని ప్రతిబింబించే ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒక రాజు ఒక ప్రకటన చేస్తాడు. ప్రకటన సారాంశం ఏమంటే, ఇప్పుడుండే మంత్రి ముసలాయన అయిపోయినాడు, ఆయన రిటైర్మెంట్కి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్లేస్లో ఒక మంచి తెలివైన మంత్రిని తీసుకురావాలా, అలాగే నిజాయితీ పరుడు కూడా అయి ఉండాలి. మంత్రి ఎంత తెలివైన వాడు అయినప్పటికీ వాడు ఎవరైనా ఇచ్చిన లంచాల కింద లోబడినాడంటే ఈ రాజు ప్రాణమే ప్రమాదంలో పడిపోతుంది. అందుకు ఆయన ఏమంటాడంటే, తెలివితేటలు తక్కువ ఉన్నా పర్వాలేదు, నిజాయితీ తక్కువ కాని వాళ్ళు దీనికి అర్జీ పెట్టుకోండి అని చెప్తాడు. ఇక ఏముంది, మంత్రి పదవి అంటే ఎవరికి ఆశ ఉండదు చెప్పండి. అందరూ చాలామంది అప్లికేషన్లు వేసుకుంటారు, చాలా స్టేజ్ బై స్టేజ్ అన్నీ ఫిల్టర్ అయిపోతూ పోతాయి. లాస్ట్కి ఆఖరికి 3 మిగులుతారు. దీనికి ఈ 3ని రాజు ప్రత్యక్షంగా కలుస్తాడు. అప్పటి వరకు కింద స్థాయి వ్యక్తులంతా ఫిల్టర్ చేసి ఫైనల్ 3ని తెచ్చి రాజు ముందు నిలబడతారు. అప్పుడు రాజు ఈ 3ని ముఖాల్లో ముఖ పెట్టి చూస్తాడు. చూసిన తర్వాత, ఏమయ్యా మీరు పరీక్షకి సిద్ధమేనా అంటాడు. అవును మహాప్రభు అంటాడు. అప్పుడు చెప్తాడు, ఈ పరీక్షలో మీ ప్రాణం కూడా పోవచ్చు, నేను భరోసా ఇవ్వలేదు, దాన్ని తట్టుకొని నిలబడే వాళ్ళు ఉంటే నిలబడండి, లేదంటే ఇప్పటికీ మీకు సమయం ఇస్తాను, మీరు ఇక్కడి వరకు వచ్చినందుకు మీకు తగిన నజరానా ఇచ్చి పంపించేస్తాను, వెళ్ళిపోండి. వాళ్ళ 3 ఫైనల్ వరకు వచ్చి ఎవరు ఒప్పుకుంటారు, లేదు ప్రభు మేము ఎంతటి కఠిన పరీక్ష అయినా మేము నిలబడతాము. అప్పుడు ఆయన చెప్తాడు,
ఏమీ లేదు, మీకు 3 సంచులు ఇప్పిస్తాను. ఈ సంచులు తీసుకొని పక్కన ఉండే మా అరణ్యంలోకి వెళ్ళండి. ఈ అరణ్యంలో మీకు తోచిన ఏదైనా మంచి రుచికరమైన పండ్లనంతా నింపుకొని ఆ సంచిని తెచ్చి మళ్ళీ మీకు ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేసినామో అదే చోట్లో పెట్టేసేయండి. సంచి చాలా పెద్దది ఉంటుంది. దీనికి మీకు ఇచ్చే సమయం కేవలం 6 గంటల సమయం. ఒక పండును కోస్తే అదే పండునే కోయాలి మళ్ళీ నువ్వు. ఇంకొక పండు అన్నీ సరంజామా కాదు. సపోటా కోస్తే సపోటే కోయాలి, యాపిల్ కోస్తే యాపిలే కోయాలి. అలాగా మీరు చెట్లను చూసుకొని ప్రశాంతంగా ఆ సంచులు నింపుకొని తెచ్చి మీకు ఎక్కడైతే అప్పగించినారో అదే చోట ఒక మార్కింగ్ ఉంటుంది. ఆ మార్కింగ్ దగ్గర మీకు పేర్లు రాసిన చోట పెట్టేసేయండి. వాళ్ళు పాపం సీరియస్గా తీసుకొని సంచులు బాగా మనిషి సంచులు ఉంటాయి. రాజు బాగానే తెప్పించుకుంటున్నాడు పని దొరికినామని. ఆడ పోయి అడవిలో ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు దగ్గరికి పోతారు. ఫస్ట్ ఆయన ఏం చేస్తాడు, ఎక్కడైతే గుంపులుగా పండ్లు ఉన్నాయో ఎత్తుక్కుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. దాదాపు 2 గంటల సేపు ప్రయాణానికి అయిపోతుంది. అప్పుడు ఆయనకు భయం అవుతుంది, మళ్ళీ పూర్తి లోపలికి వెళ్తే మళ్ళీ రిటర్న్ వెళ్ళలేము అని చెప్పేసి అక్కడ ఉండే దాంట్లో మ్యాక్సిమం మంచి పండ్లనన్నీ ఏరుకొని ఒక సంచికి నింపి ఆయన ఎలాగో ప్రయాసపడి ఆయన ఒక పక్కకు వచ్చేస్తాడు. ఇంకో రెండో వ్యక్తి ఏం చేస్తాడంటే వెతుక్కుంటూ పోతాడు, కానీ టైం అయిపోతా ఉంది, ఇక్కడ పండ్లు ఒకే రకం దొరకడం లేదు, ఏం చేయాలని చెప్పేసి చేస్తాడు. ఆయన మహారాజు మళ్ళాగా పని పాట లేనుడైతే కాదు కదా, సరే ఒక పని చేద్దామని చెప్పేసి ఒక సగం ఆకుల్ని నింపేసి ఒక సగం పళ్ళని నింపుతాడు. ఎందుకంటే రాజు చెట్టుని ఇప్పుడు సంచిట్లో ఓపెన్ చేస్తే పైన చూస్తాడు కానీ కిందేమో దేవుడు చూస్తాడు. సరే మంచి అనేది వాడి ఆలోచన వాడే మెచ్చుకొని కిందంతా ఆకులను నింపుకొని పైన మంచి పండ్లు వేసుకొని పోతాడు. ఇక 3వ వాడు ఏం చేస్తాడు, వాడు ఎతుకుతాడు, వానికి ఒక్క చెట్టు కనపడదు. అక్కడికి వాడు ప్రయత్నం చేసి ఎంతో కొంత వేసుకురావాలనుకుంటాడు, కానీ చాలా తక్కువ మొత్తంలో దొరుకుతానికి పళ్ళు. వాడేం చేస్తాడు, వాడు 3/4 భాగం ఆకులు నింపుతాడు, తెచ్చి దాంట్లోకి సంచిలోకి వేసేసుకుంటాడు. ఇలా ముగ్గురు వచ్చి వాళ్ళ టైంకి కరెక్ట్ వచ్చి 3 సంచులు అక్కడ ఆ రాజ్యసభలో పెట్టేస్తారు. ఆ 2వ వాడు అనుకున్నట్లు రాజుకి చాలా పనులు ఉంటాయి, ఈయన సంచులు కూరగాయలు పండ్లు చూసే టైం ఆయనకు ఉండదు. ఆయన ఏం చేస్తాడంటే రాజు రాడు, ఆయన కింద ఒక ప్రతినిధిని పంపిస్తాడు, చూడండి దాంట్లో ఎవరికి కరెక్ట్ ఉంది. ఎప్పుడైతే రాజు రాడు ఆయన కింద ఒక అసిస్టెంట్ వస్తాడనే లోపల 2వ వాడు అవతల వాడిని ఎటకారంగా చూస్తాడు. మూర్ఖులారా, మీరు గాడిని కష్టం చేసి తెచ్చినారు, నేను షార్ట్ కట్లో వచ్చినాను చూడాలి. వాడు 3వ వాడు ఇంకా సంతోషపడతాడు, వాడు ఫస్ట్ వాడు గొర్రెనట్లు ఉన్నాడు, మొత్తం పండ్లే నింపుకొని వచ్చినాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఆ భటుడు రాజు కంటే చాలా స్ట్రిక్ట్ ఉంటాడు. ఆయన వస్తాడు, నాయన మీరు ఏమేమి తెచ్చినారో వాటిని మొత్తం కిందికి గుమ్మనియండి. పాపము ఫస్ట్ వాడు మొత్తం గుమ్మరిస్తే ఒక్కటంటే ఒకటి పనికిరాని పండు ఉండదు, అన్నీ మంచిగా ఉంటాయి. దాన్ని అంతా ఎత్తిచ్చేసి నువ్వు పక్కన గదిలోకి వెళ్ళిపోవాలి, గదిలోకి పంపించేస్తాను. ఇంకో 2వ వాడిని తీస్తే వాడు పైనంతా ఇస్తారు, ఆ సగం సంచి వాడు వంపేకి ధైర్యం చాలు అని. సార్ ఇట్లే ఉంటాయని, మాకు అన్నీ తెలుసు, ఫస్ట్ అన్నీ మొత్తం వేయాలి. 2 బట్టలు వచ్చి మొత్తం సంచి గుమ్మరిస్తే సగం ఆకులు సగం పండ్లు ఉంటాయి, అదంతా మళ్ళీ అట్లే నింపండి అని చెప్తారు. నింపి అక్కడ నిలబెట్టండి. తర్వాత 3వ దాన్ని చూస్తారు, వాడు 3/4 ఆకులు పావుల భాగం పండ్లు నింపింటాడు, అది తీసుకొని వచ్చి వాడిని నిలబెట్టి చూస్తారు, అది కూడా చూస్తాడు, దాన్ని కూడా మళ్ళీ సంచిలో నింపి రాజుకి కబురు పంపిస్తారు. అప్పుడు రాజు ఏమంటాడంటే వాళ్ళిద్దరిని అట్లే తీసుకొని పోయి చెరసాల్లో వేయండి, తినడానికి ఏమి వేయద్దండి, వాళ్ళు తెచ్చిన సంచిని వాడికి ఇచ్చేసేయండి. 2వ వాడిని తీసుకొని పోయి వాడి సంచితో పాటు ఒక చెరసాల్లో వేస్తారు, 3వ వాడిని తీసుకొని పోయి వాడికి చెందింది వాడి సంచితో పాటు చెరసాల్లో వేస్తారు. వేసిన తర్వాత వాడికి 1 రోజు 2 రోజులు ఆకలి తట్టుకుంటాడు, 3వ రోజు వాడికి విపరీతమైన ఆకలి అయిపోతుంది. ఏం చేయాలి, ఉండే పండ్లు ఒక్కొక్కటి తినుకుంటూ వస్తాడు. పండ్లన్నీ అయిపోయి లాస్ట్కి ఏం మిగులుతాయి, ఆకులు తిని వాడికి అస్వస్థత అయిపోతుంది. 2వ వాడిని ఎప్పుడైతే కింద పడిపోతాడో వాడిని తీసుకొని వచ్చి అడ్మిట్ చేస్తారు హాస్పిటల్. ఇక 3వ వాడిని చూస్తే వాడి పరిస్థితి ఇంకా దీనం, 1 రోజు పండ్లతో తింటాడు, ఇంకా 3 రోజులు ఆకలి తట్టుకోకున్నట్ల వాడు ఆకులు అలములు ఏం దొరికితే అది తీసుకొని నింపింటాడు. కాబట్టి అందులో కొన్ని విషపూరితమైన మూలికలు కూడా ఉంటాయి, వాడు దాన్ని కూడా తిని ఆ నోటెంపడ నురుగా కప్పుకొని వాడు అక్కడే చెరసాల్లోనే చనిపోతాడు. తర్వాత రాజు వచ్చి ఎవడైతే సిన్సియర్గా ఉన్నాడో వాడిని తీసుకొని వచ్చి ఒక మంత్రిగా డిక్లేర్ చేస్తాడు.
ఇప్పుడు ఈ కథలో మనకి తెలిసిన నీతి ఏమంటే, నువ్వు చేసిన కర్మఫలం, మనం ఏమనుకుంటాం ఈరోజు చాలా పర్ఫెక్ట్గా పోతున్నామంటే పక్కన ఎటుకారం చేస్తున్నాడు, చాలా నీతివంతుడు పో ఇట్లుంటే బతికే చాయలేదు. ఖచ్చితంగా బతుకుతాడు, రాని టైం వచ్చినప్పుడు వాడు బతుకుతాడు. ఒకడు చెప్తున్నాడనో, ఒకడు నిన్ను పక్కకు లాగుతున్నాడనో ఎప్పుడు నీ ట్రాక్ని సైడ్ ట్రాక్ చేసుకోవద్దు. ఎందుకంటే నీ మంచి నీ ధర్మం నిన్ను ఎప్పుడు నీడలా విన్నాడుతుంది. ఇప్పుడు ఒకవేళ టైం సుమారుకున్నా ఇంకొక కాలం ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది. అది చెప్పడానికి ఈ ఉదాహరణ మనకి పనికొస్తుంది. ఇక్కడ ఎవడైతే కష్టపడి పళ్ళని నింపుకున్నాడో వాడు లాస్ట్ వరకు మంత్రిగా అదే రాజుతో సుఖంగా సంసారం చేసినాడు. రెండోవాడు అనారోగ్యం పాలై వాడు రోగగ్రస్తుడై రెండోవాడు పడిపోయినాడు. మూడోవాడు పూర్తి ప్రాణాలే కోల్పోయినాడు. అందుకే కర్మను చేసే ముందు ఇది రైటా రాంగానే 1కి 10 సార్లు ఆలోచన చేసి మనం చేయాల్సి ఉంటుంది. ఇక మనం ఎక్కువగా గర్వపడేది ఎందుకు అంటే, ఒక 3 అంశాలు ఒక ముఖ్యమైన మహానుభావుడు చెప్పాడు. మనం గర్వపడేది ఫస్ట్ మన అందం గురించి. మనం బాగున్నాం అనుకో, కొంచెం బాగలేనోడు వస్తే ఇంకా నువ్వు ఎంట్రకలు ఇట్లా తిప్పిందే, వానికి ఎంట్రకలు లేదంటే ఇంకా కొంచెం నీకు ఎక్కువ మనం చేసేది. ఎందుకంటే వాడికి తెలవదు కదా, నీకు ఎంట్రకలు దండి ఉన్నా వానికి లేదు. ఇక గౌరవం, రెస్పెక్ట్. నేను పోతే వాడు రెస్పెక్ట్ ఇవ్వలేదు, వాడు ఈగో హర్ట్ అయిపోతుంది. నేను పోతే వాడు లేచి నిలబడాలి, వాళ్ళు వేయలేదు, ఈగో హర్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ అందం నీకు గర్వాన్ని కలిగిస్తుంది, నీ గౌరవం కూడా నీకు గర్వాన్ని కలిగిస్తుంది. ఇక నీ ప్రాణం అనేది దాన్ని ఏమంటారు, వీటన్నిటిలో ఈ ప్రాణంలో భాగమే గర్వమైన గౌరవమైన. ఫస్ట్ది మీకు చూడండి, అందం అనేది ఒకే ఒక్క వ్యాధి వచ్చింది అనుకోని ఈ దేహంలో. ఇప్పుడు మీరు బాలీవుడ్లో చాలామంది యాక్ట్రెస్ని తీసుకుంటే చాలామంది క్యాన్సర్ బారిన పడినారు. మీరు నెట్లో సెర్చ్ చేస్తే టాప్ మోస్ట్గా బాలీవుడ్ని వెళ్ళిన హీరోయిన్లంతా క్యాన్సర్ బారిన పడి ఇప్పుడు ముసలోళ్ళలాగా తయారైపోయినారు. ఎందుకంటే అందం అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు. నీ మానసిక పరిపక్వత నీ ముఖంలో ప్రజ్వలిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నీకు బాగుందంటే ఆటోమేటిక్ నీ ముఖంలో ఒక గ్లో వస్తుంది. ఆ గ్లో ఉందంటే నీ మనసు నిర్మలంగా ఉందనేది అర్థం. గ్లామర్ బయట నుంచి తెచ్చుకునేది కాదు, లోపల అంతర్ముఖంగా అంత సౌందర్యం ఏమైతే ఉంటుందో అదే నీ ముఖం నుండి. మీరు బాగా చూడండి, మన ముఖాలు మనం రోజు చూసుకుంటాం అద్దంలో, కానీ రోజు లేనిది ఇప్పుడు మనం దీక్షలో ఉన్నప్పుడు ముఖంలో ఒక రకమైనటువంటి ఒక ఔరా ఉంటుంది మనకి. మనం బాగా మన ముఖాన్ని మనం చూసుకోగలిగితే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ విభూతి, ఇలాగ గంధం, చందనం, కుంకుమ ఇవన్నీ చూసిన తర్వాత మనిషికి ఒక ఔరా అంటే పాజిటివ్ ఎనర్జీ, సకారాత్మక శక్తి నీలో ఆవాహన అవుతుంది. అది ఆవాహన కావడానికి నీ మెడలో ఉండే రుద్రాక్షమాల చాలా ప్రధానమైన కారణం అవుతుంది. అందుకే దీన్ని చాలా గౌరవంగా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తా. చాలామంది కాలువలో ఎగిరిపోయినాం స్వామి, పోయింది నేనంట, నువ్వు కూడా పోయేటట్లే. నీ మెడలో మాల నువ్వు కాపాడుకోలేకపోతే నువ్వు మాల వేయడమే వేస్ట్. అందుకే మాల అనేది నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు, దీన్ని పరమార్థ జ్ఞానం కోసం తీసుకుంటున్నావు కాబట్టి దీన్ని అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. జంగమళ్ళకి ఇప్పుడు శైవులకి వీరశైవులకి జంగమయ్యలకి ఏం డిఫరెన్స్ అంటే చూడండి, యుద్ధాన్ని చేసే క్షత్రుడిని వీరక్షత్రుడు అని ఎప్పుడు అంటారంటే, వాడు యుద్ధానికి పోయిన క్షత్రుడు అంటే వీరక్షత్రుడు అంటారు. వాడు యుద్ధమే చేయలేదు జీవితంలో అంటే వాడిని క్షత్రియుడు అంటారు. మరి ఏమీ చేయకపోయినా శైవుల్ని వీరశైవులు అని ఎందుకు అన్నారు తెలుసా? ఈ వీరశైవుల్లో 2 వర్గాలు కలుస్తాయి, ఒకటి జంగమ, 2 లింగాయత. ఈ లింగాయత ధర్మాన్ని 52 కులాల వారికి విస్తరింపజేసిన వాడు జగద్గురు బసవಣ್ణ. ఎందుకంటే అందరూ సమానమే, ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ కాదు, అన్ని కులాలు సమానమే అని అందరికీ లింగ దీక్ష ఇచ్చి వాళ్ళలో కలుపుకున్న మహానుభావుడు బసవಣ್ణ. వాళ్ళని లింగాయతులు అంటారు, అంటే లింగాన్ని ధరించిన వాళ్ళు. మేము జంగమోళ్ళు ఏమంటే రేణుకాచార్య అనే ఒక మహానుభావుడు కొల్లిపాకంలోని తెలంగాణలోని సోమేశ్వర లింగం నుంచి ఉద్భవించి 5 ముఖాలుగా ప్రజ్వలించి అక్కడ ఆయన స్థాపన చేసిన దాంట్లో నుంచి పుట్టిన వాళ్ళు జంగమోళ్ళు. మరి వీళ్ళిద్దరికీ ఎందుకు వీరశైవులు అనే పేరు వచ్చిందంటే, ఒక్కసారి పూజ చేసేటప్పుడు ఈ లింగం గన జారి కింద పడిందంటే వాళ్ళు కత్తి తీసుకుని మెడను కోసుకునేవాళ్ళు. ఎందుకంటే ఒక లింగానికి సరిగ్గా పట్టుకోలేని వాడు వీడి జీవితంలో శివ పూజకి అనర్హుడు అని. అందుకే ఒక జంగమ లింగాయతుల్ని వీరశైవులు అంటారు. ఎందుకంటే వీళ్ళకి ప్రాణం తృణప్రాయంగా ఉండేది. శ్రీశైలంలో పోతే మనకి నందీశ్వరుడు శనగల బసవಣ್ణ ముందు ఉండే ఈ బలిమంటపం ఏమైతే ఉంటుందో అక్కడ ఒక శాసనం కూడా ఉంటుంది, మీరు బాగా చదివితే అర్థమవుతుంది. అక్కడ వీరశైవులు వచ్చేసి వాళ్ళ మొక్కులు తీర్చుకునే వాళ్ళు. ఆ మొక్కుల్లో భాగంగా శివుడికి 1000 చేతులు కావాలి కాబట్టి ఆయనకి చేతులు తక్కువ వస్తాయని మా ఈ వామనాచార ప్రకారం ఏం చేస్తారంటే గండ కత్తెరలు పెట్టేవాళ్ళు. అప్పుడు కత్తెర కోసేకి 2 మనుషులు
యమభటులు లాంటి ఇద్దరు వ్యక్తులు నిలబడే వాళ్ళు నీవు మనసులో అనుకొని నా దేవుడికి నేను కుడి చేయి ఇస్తానని అనుకుంటే వాళ్ళు గండ్ర కత్తెర పెట్టి కుడి చేతిని కట్ చేసి అక్కడ ఒక పళ్ళెం లాంటిది పెద్దది పెట్టేది, ఆ పళ్ళెంలోకి వేసేసేవాళ్ళు. ఒకరు చెయ్యి అనుకుంటే చెయ్యి, ఒకరు చెవి అనుకుంటే ఒకరు చెవి, ఒకరు కాలు అనుకుంటే కాలు. నా భగవంతుడికి ఇవన్నీ తక్కువ వస్తాయి, ఇవ్వండి ఆయనకి అందరూ. ఎందుకంటే సృష్టిని నడిపే దేవుడు ఆయనకి ఎన్ని కాళ్ళున్నా తక్కువ, ఎన్ని కళ్ళున్నా తక్కువ. కళ్ళు పెకిలించి వేసిన వాళ్ళు, చేతులు పెకిలించి వేసిన వాళ్ళు. అలాగా బలిమంటపానికి ఆ పేరే బలిమంటపం అని ఎందుకు వచ్చిందంటే అక్కడ వాళ్ళ ఏదైతే అనుకుని ఉంటారో మనసులో, ఏదైతే ముడుపు కట్టుకొని మనసులో అనుకొని ఉంటారో అటువంటివి అక్కడ జరిగేది. అందుకే ఎవరిని వీర అనే మాటని తగిలియలేదు. ఒక్క జంగమ లింగాయతులకి మాత్రం ఈ వీరశైవం అనేది ఇప్పటికీ ఉంది. శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల భాగంగా ఇప్పటికీ ఒకరోజు వీరాచారం అని, వీరనాట్యం అని ఇప్పటికీ జరుగుతుంది. మా క్యాస్ట్లో వీరభద్రుడు అంటే పెళ్లిళ్ళ ముందు మీరు చూసింటారు, ఎక్కడైనా శస్త్రాలు పట్టుకొని ఉంటారు, ఇంత పెద్దవి మీసాలు ఆవు విడిసి పెద్ద సర్పావరణం ఉండే కిరీటం పెట్టుకొని ఉంటాడు. వాళ్ళు తల స్నానం చేసి అక్కడ నిలబడిన ఎవరికే కానీ బాగా కనిపించినాడంటే లాగి ఆ శస్త్రాన్ని దౌడులోకి ఇరికిచ్చేస్తాడు. ఎందుకంటే ఆయనకి బాగా కనపడాలి. అప్పుడు ఆయన వేసేటప్పుడు వీడు జంగమోడా, బోయోడా, కురువోడా, ఇంకొకటి ఏమనొచ్చు, నీ లక్షణం నువ్వు బాగా కనిపించినావా, నేను లాగుతాడు ఎక్కడుందండి తీసుకొని వచ్చి వేసేస్తాడు. చాలా మంచిది. ఎందుకంటే రాగితో చేసిన శస్త్రాలు, వెండితో చేసిన శస్త్రాలు ఆయన చేతిలో ఉంటాయి. వాటిని నిరంతరం విభూతితో తిప్పుతూ ఉంటారు. ఆయన ఎప్పుడైతే మనిషి దొరికినాడంటే తీసుకొని దౌడలో లాగి ఇంకో పక్కకు తీసేస్తాడు. తీసేసి విభూతి తీసి గట్టికి పెట్టేస్తాడు. అయితే నువ్వు ఆ రోజు సాయంత్రం నీకు ఆ బొక్క కనిపిస్తే నేను ఛాలెంజ్ చేస్తాను. కనపడదు, అసలు నువ్వు వేయించుకున్నావో లేదో నీకే తెలియదు. ఎందుకంటే అది చాలా మంచిది. అటువంటి వీరాచారం ఉంది కాబట్టి వీరశైవులకి వీరం అనే మాట అన్వయించినారు. అందుకే ఈ అందం అనేది ఒక వ్యాధితో పోతుంది. రెండోది గౌరవం అనేది ఒక్క తప్పుతో పోతుంది. మీరు చూడండి, ఒక 40 ఏళ్ళు కష్టపడి శ్రమ చేసి ఒక పరిశ్రమని స్థాపించి ఒక మంచి హైట్లో నిలబెట్టినప్పుడు నీ నుంచి ఒక పొరపాటు జరిగింది అనుకోండి, నీ కంపెనీ ప్రోడక్ట్లో ఒక లొసుగు ఉంది, దాంట్లో ఫలానా కెమికల్ కలిపినారు, దీన్ని వాడకూడదని ఏదైనా ఒక స్టేట్మెంట్ వచ్చిందనుకోండి, నీ 40 ఏళ్ల శ్రమ ఒక్క స్టేట్మెంట్తో కిందికి పడిపోతుంది. అంటే నువ్వు నిర్మాణం చేసుకున్న గౌరవం అనే ఈ గూడు ఏదైతే ఉందో అది కేవలం ఒక్క తప్పుతో కూలిపోతుంది. ఇంకా ప్రాణం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, అది ఒక్క క్షణంలో ఆవిరైపోతుంది. అందుకే ఒక మహానుభావుడు అంటాడు, నీకున్న 1000 కోట్లతో నువ్వేమైనా కొనొచ్చు కానీ ఒక్క శ్వాసని కొనరా, నీ కాళ్ళ కింద దూరిపోతానంటాడు. ఒక్క శ్వాసని కొను. ఇప్పుడు ఆక్సిజన్ అందట్లేదు, ఒక్క ఊపిరి వస్తే వాడికి అందుకుంటుంది ఆక్సిజన్ అనుకుంటే నీ కొన్ని కోట్ల గుమ్మరించి ఒక్క శ్వాసను కొను, నేను నీ కాళ్ళ కింద నుంచి పోతాను నేను అంటాడు. ఎందుకంటే అది కయాని పెరిగి పోవాలని రాసి పెట్టినాడు భగవంతుడు. అంటే 100 మంది డాక్టర్ల మధ్యలో ఉన్న నేను తీసేస్తాడు. మిగిలియాలనుకునే కీకారణ్యంలో ఎక్కడో పడినా కూడా, నువ్వు ఎక్కడెక్కడో మృగాల మధ్య పడినా కూడా నువ్వు బతికి బయటకు వస్తావు. అది భగవంతుడు చేసే సంకల్పం గట్టిగా ఉండాలా. అలాగ రావాలనుకుంటే మనం భక్తితో ఆయన దగ్గర మెలగాలి. ఇక ఒక ఆనవాయితీ ప్రకారం ఒక జోక్ చెప్పుకొని వెళ్ళిపోదు. ఇది చాలా సీరియస్గా ఉంటారు, అదే నాకు భయం అవుతుంది. మిమ్మల్ని చూసాక నాకే భయం అవుతుంది ఉన్నారు ఇప్పుడు జోక్ చేస్తే. ఒకసారి ఒక భార్యాభర్త కారులో పోతూ ఉంటారు. కారులో పోయేటప్పుడు ఫుల్ స్పీడ్లో ఉంటాడు. ఈయన సడన్గా ఒక సైడ్ ట్రాక్ల నుంచి ఒక గాడిద వస్తుంది. సర్వాన్ని బ్రేక్ వేస్తాడు. గాడిద ముఖం చూస్తుందండి డ్రైవర్, చూసుకొని ఆయన మళ్ళీ నీట్గా వెళ్ళిపోతాడు. అంతకు ముందే 2 నిమిషాల ముందు భార్యతో కొట్లాట ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక ముగ్గుడికి భార్యతో కొట్లాట అయిందంటే వాడు నిరంతరం ఒక్కొక్క దాన్ని అన్వేషిస్తుంటాడు, ఎక్కడ దొరుకుతుంది. వాడికి అనేక ఏం లేదు, వచ్చిండేది గాడిద అడ్డం. వాడు అంటాడు, మీ బంధువులు అడ్డం వచ్చినాడు చూడు. ఆమె భార్య, వీడికంటే ఒక ఆకు ఎక్కువ చదివి ఉంటుంది. ఆమె ఏం చేస్తుంది, అవునండి మా బంధువులే, కాకపోతే పెళ్ళైన తర్వాత చుట్టరికం కలిసింది. అప్పుడు ఎవరు బంధువులు అయిన వాళ్ళు వాడి. అందుకే ఆడవాళ్ళ దగ్గర కామెంట్స్ చేయకూడదు. ఇంకొక దగ్గర పాపం ఒక ఆయన జైలర్ ఉంటాడు. ఆయనకి కళలంటే చాలా ప్రీతి, విశేషమైన ప్రీతి. ఖైదీల్లో మార్పు రావాలంటే వివిధ రకాలమైన ఈ రామాయణాలు, మహాభారతాలు, ఇతిహాసాలు వేస్తే వాళ్ళ క్యారెక్టర్లు పునరుజ్జీవనం చేసి వాళ్ళు ఇంకెప్పుడు జీవితంలో తప్పు చేయాలని ఒక బలమైన కాన్సెప్ట్తో బతుకుతుంటాడు ఆ జైలర్. ఒకసారి పైన ఆఫీషియల్కి తన పర్మిషన్ కోసం పెట్టుకుంటాడు. సార్, ఇట్లా జనాల్లో మనం ఏదైనా ఇట్లా కళని గురించి ఒక నిప్పుని రగిలిస్తే వాళ్ళ జీవితంలో మళ్ళీ తప్పు చేయరు సార్, ఇతిహాసాల్లో నుండే పవర్ అట్లాంటిది.
ఆయనకి చాలా సంతోషం అనిపించింది. జైలర్ అంటే జీతం కోసం పనిచేసామని చూస్తున్నానయ్యా, నువ్వు జైల్లో ఉండే వ్యక్తుల గురించి వాళ్ళ మానసిక పరిపక్వత గురించి ఆలోచన చేస్తున్నావు, ఇలాంటి వాడు నా దగ్గర పనిచేస్తున్నావు, నేను చాలా గౌరవంగా ఉంది. సరే మళ్ళీ పర్మిషన్ అంటే తీసుకోపోయి, నువ్వు అడిగితే జైలు వేస్తా, నీకు పర్మిషన్ ఏం తీసుకోవాలి. అప్పుడు ఆయన పాపం కష్టపడి 1 నెల ప్రాక్టీస్ చేపిస్తాడు అందరికీ. ఈయనే ఎక్కడి నుంచే నాటకాలు వేసే వాళ్ళని పిలిపించి సామాగ్రిని తెప్పించి రోజు సరిగమ పద్ధతులు పాటించి వాళ్ళతో రెడీ చేసి లాస్ట్కి ఒక ఫైన్ డే, ఒక మంచి ఈవినింగ్ ఏ అధికారి అయితే పర్మిషన్ ఇచ్చింటాడో ఆయన్నే ముఖ్య అతిథిగా పిలిచేసి ఈ డ్రామాను స్టార్ట్ చేస్తాడు. కానీ పాపం ఆయనకి ఒక పని వల్ల ఆ అధికారి ఈ జైలుకి రాలేకపోతాడు. ఆయన ఒక మెసేజ్ పంపిస్తాడు, నువ్వు చేసిన ప్రయత్నం నేను గుర్తిస్తాను, నేను ఈరోజు లేకపోయినా నువ్వు బాధపడవద్దు, నీ శ్రమకి తగ్గ ఫలితం నేను ఇస్తాను అని చెప్పి పాపం ఒక భరోసా ఇచ్చి ఒక మెసేజ్ పంపిస్తాడు. ఈయనకి ఇంకా సార్ కూడా రావట్లేదు కాబట్టి ఇంకా ఈయనే స్వతంత్రం అంతా, ఇంకా కాళ్ళ మీద కాలేసుకొని కమాన్ స్టార్ట్ చేయండి ఆట అంటారు. అది మంచి రామాయణ కథ. అందరు పోతారు. పాపం ఇంద్రజిత్తు లక్ష్మణుడు చాలా భీకరంగా కొట్లాడుకుంటారు. స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా పెట్టించింటాడు పాపం ఆయన. జనాల్లో బాగా పోవాలి, ఖైదీల్లో మైండ్లో పోవాలని బాగా భారీ యుద్ధం జరిగిపోతుంది, అంతా ప్రశాంతంగా అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరైతే పర్మిషన్ ఇచ్చింటాడో అధికారి వస్తాడు ఇంటికి. ఏమయ్యా ఎట్లా జరిగింది, నాకు నిన్న అక్కడ ఉన్నాను కానీ నా ప్రాణం అంతా ఇక్కడే ఉందే, ఏమిది అసలు, ఏమైనా వీడియో తెప్పించినట్టు సార్ ఉంది, వీడియో నాకు పంపించేసాయి, నేను బాగా ప్రశాంతంగా ఇంట్లో టీవీలో వేసుకొని చూస్తాను. సరే సార్ పంపిస్తాను సార్, ఒక చిన్న విషయం. ఏం చెప్పు అంటాడు. నీదేముంది నేను చూసుకుంటా, ప్రమోషన్ విషయం నేను చూస్తా. అది సార్ ప్రమోషన్ అని కాదు, ఒక చిన్న విషయం ఉంది. ఏం చెప్పు. లేదు సార్, డ్రామా మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేసినాడు, ఎప్పుడో ఒక్క డైలాగ్ కూడా పొల్లు పోకుండా ఎవరెవరి పనులు వాళ్ళు చేసుకున్నారు సార్. స్పెషల్ ఎఫెక్ట్లు కూడా ఆయన సినిమాని తలదన్నే రీతిలో స్టేజ్ మీద క్రియేట్ చేసినాము. ఒక్క దౌర్భాగ్యకరమైన సంఘటన ఏమంటే ఒక వ్యక్తి మిస్ అయినాడు సార్. ఇది ఎట్లా, అందరు డ్రామా చూసుకుంటున్నప్పుడు మీరు నిఘా పెట్టలేదా? లేదు సార్, డ్రామాలో ఆడేవాడే కూడా వెళ్ళిపోయినాడు. అదేం లెక్క? లేదు సార్, వానికి హనుమంతుని క్యారెక్టర్ ఇచ్చినాను, లక్ష్మణుడు కింద పడతానే సంజీవిని తెస్తానని గోడ ఎగిరే నాయకుడు, అందుకే సంజీవిని తెస్తాడో లేదా అని చూసుకుంటున్నానంటే, ఒరే నీకు ప్రమోషన్ కాదు డిమోషన్ ఇవ్వాలని చెప్పేసి ఆయన మీద చర్యలు తీసుకుంటాను చెప్తూ ఈరోజు ముగిస్తాం. మీ అందరికీ శిరస్సు